స్థానిక చెంచుపేటలోని 30 వార్డులోని మెయిన్ డ్రైన్లలో పూడికలు వ్యర్థాలు తొలగింపు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేకంగా నిర్వహించిన డ్రైనేజీ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి పర్యవేక్షించారు. ప్రధాన రహదారులు, మెయిన్ డ్రైనేజీని పరిశుభ్రం చేయించడంతో పాటు మురుగునీరు పారుదలకు అడ్డంకిగా ఉన్న చిన్న చిన్న మొక్కలను కూడా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి వార్డులో రోజువారీ పారిశుద్ధ్య పనులే కాక ప్రత్యేకంగా కూడా డ్రైనేజీ పనులు, పారిశుద్ధ్య పనులను చేపట్టడం జరుగుతోందని, దీనిలో భాగంగానే 30 వార్డులో మెయిన్ డ్రైన్స్ ని పరిశుభ్రం చేయడం జరిగిందని చెప్పారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు పెరగటం వల్ల పక్కనే ఉన్న కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందని, అలాగే దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, వెంటనే ఖాళీ స్థల యజమానులు మొక్కలు తొలగించకపోతే మున్సిపల్ వాటిని తొలగించి బోర్డులు పెడుతుందని ఆమె హెచ్చరించారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ వర్షాలు పడితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా పట్టణంలో కూడా పలుచోట్ల మెయిన్ డ్రైనేజీలలో పూడికలను, వ్యర్థాలను తొలగించడం జరిగిందని చెప్పారు. మురుగునీరు పారుదల సక్రమంగా ఉండేలా ప్రజలు కూడా వ్యర్థాలను కాలువలో వేయవద్దని ఆయన సూచించారు. 30 వార్డు కౌన్సిలర్ కొమరబత్తుని జయపాల్ మాట్లాడుతూ ప్రత్యేక శానిటేషన్, డ్రైనేజీ నిర్వహణల పనులు చేపట్టడం ద్వారా ఎంతో మెరుగుపడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ అధికారులు పాల్గొని డ్రైనేజీ పనులు చేయించారు.